వెల్కమ్ బ్యాక్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అయితే ఖచ్చితంగా రిజర్వేషన్తోనే ముందుకెళ్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ అమలుతోనే ముందుకెళ్తాం అన్నటువంటి ప్రభుత్వం మొన్న హైకోర్టు స్టేతో ఎన్నికలు వాయిదా పడ్డటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ క్రమంలో అసలు 42% రిజర్వేషన్ అమలయ్యేనా ఒకటైతే, పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటే ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చినటువంటి క్రమంలో ఉత్తర్వుల్లో పాత పద్ధతిలో పాత రిజర్వేషన్ ప్రకారం 50% మించకుండా ఏదైతే రూల్ ఉందో దాని ప్రకారం నిర్వహించుకోవచ్చు అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ చేసేందుకు వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెళ్లాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి, అందరూ సహకరించాల్సినటువంటి టైంలో ఒకవైపు రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఇటు చెల్లని జీవోతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది, బీసీలను మోసం చేస్తోందని వాళ్ళు విమర్శిస్తున్నారు. అండ్ ఇది రాజకీయం చెయ్యొద్దు అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇంతకు ఎన్నికలు ఎప్పుడు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అన్నటువంటి క్వశ్చన్ రేజ్ అవుతున్నటువంటి క్రమంలో గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నాగేందర్ గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ నాగేంద్ర గౌడ్ గారు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి కైలాష్ నేత గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. చెప్పాలి కైలాష్ నేత గారు, చెల్లని జీవోతో కాంగ్రెస్ దగా చేసింది అని అంటున్నాయి విపక్షాలు. ఎట్ ద సేమ్ టైం బయట కూడా చూస్తున్నారు కదా ఆందోళన. ముందుగా మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఆ ప్యానల్లో ఉన్నటువంటి ఉద్యమ మా పెద్దన్నలు వెంకటరెడ్డి సార్ గారికి, అదేవిధంగా నాగేంద్ర గౌడ్ అన్న గారికి కూడా నమస్కారం. మేడం, ఒక్కటి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజైతే పరిపాలనకు వచ్చిన తర్వాత వారు చిత్తశుద్ధితోటి రాహుల్ గాంధీ గారి దేశ పర్యటన మరి మొత్తం ప్రజల నుంచి స్వీకరించిన తర్వాత ఆ రోజు భారత్ జోడో యాత్రలో బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో, విద్యలో, ఉద్యోగంలో అవకాశాలు రావటం లేదు, అత్యున్నతమైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైన పోస్టులో కూడా 2% కూడా లేరు, 27% ఉంటే కూడా అవకాశాలు రాలేకపోతున్నాయి. కాబట్టే మరి అది రాజకీయంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ అన్నింటిలో అవకాశాలు కల్పించాలని రాహుల్ గాంధీ గారు ఒక సంకల్పం తీసుకుంటే, ఆ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంటనే మార్చి నుంచి మొదలుకొని, అంటే డిసెంబర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్పు ఏదైతే మనం బిల్లు పెట్టి అఖిలపక్ష పార్టీల మద్దతు కూడా కట్టి, తద్వారా డెడికేషన్ కమిషన్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజులు చేసి దాదాపు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టి, సో ఓవరాల్గా బలహీన వర్గాలకు విద్యలో, వైద్యంలో, ఉద్యోగంలో, రాజకీయ అవకాశాలలో మరి వారి వాటా కల్పించాలన్నటువంటి ఒక సంకల్పాన్ని, దార్శనికతమైనటువంటి ముఖ్యమంత్రి గారు ముందుకు పోయినారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ నోటికాడి ముద్ద కొంత కోర్టు ఏదైతే మరి దాని మీద స్టే విధించడం, తద్వారా గందరగోళమైనటువంటి ఇవాళ ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణ చేస్తుందో, నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఎవరైతే ఇవాళ మనకు ప్రభుత్వానికి మద్దతు పలికి తర్వాత స్లాబ్కు మన దానికి మించి ముందుకు పోవాలా అన్నటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి మరి గవర్నర్ పెడితే గవర్నర్ పెండింగ్ పెట్టారు, ఆయన సహకరించలేదు. కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి వద్దకు మరి బిల్లులు పోతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ సహకరించలేదు. అన్నిటికీ మించి ఈ దేశానికి నేను పెద్దన్న, బలహీన వర్గాల ముద్దు బిడ్డని, చాయ్వాలని చెప్పుకున్న ప్రధానమంత్రి మనకు సాయం చేయలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి పోరాటం చేస్తూ ఎవరు సహకరించకపోయినా సైంటిఫిక్ మెథడ్లో ఇవాళ కోర్టులు అనేక చోట్ల ప్రశ్నిస్తున్నాయి. అసలు మీకు ఎంతమంది జనాభా ఉంది, ఎక్కడుంది లెక్క అని చెప్పినప్పుడు దాన్ని నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వము దేశంలో మొదటిసారిగా కులగణన చేసింది స్వతంత్రం తర్వాత. అటువంటి పరిస్థితులలో ఇవాళ మనకు కొంత నిరాశ, నిస్పృహలోకి చేశాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టును తలుపు తట్టి బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కానీ అసెంబ్లీలో మద్దతు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ కేంద్రానికి మరి ప్రధానమంత్రి గారిని ఒప్పించడంలో ఫెయిల్ అయినారు. గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లుని మరి సక్సెస్ చేయించడంలో మీరు ఎంతవరకు ఒప్పించే ప్రయత్నం చేశారు? 2 విషయాలు మీరు గమనించాలి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కేంద్రంలో ఉన్నటువంటి అందరి మంత్రులని ప్రధానమంత్రి గారికి లేఖ రాసి వారిని మాట్లాడి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అయిందని చెప్పేసి వారి ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇవాళ 8 మంది ఇక్కడ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వారు ఒక్కరు కూడా సహకారం చేయలేరు. అంటే మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వ్యతిరేకంగా ఈ దేశం లోపల
భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. దానికి అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మండల్ కమిషన్ సిఫార్సుల వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం పేరుతోటి బలైన వర్గాలని, బీసీ ఎస్సీ ఎస్టీలని ఏ రకంగా ఈ దేశం లోపల దాడులు జరిగినావు అన్ని రకాలుగా చూసాం. సో అదంతా అయిపోయింది. ఇవాళ మోడీ గారు వారు ప్రత్యక్షంగా వందల సభలలో చెప్పారు నేను బీసీ బిడ్డని, రాహుల్ గాంధీ గారు ఓర్చుకోలేకపోతుండ్రు ఒక అగ్రకులానికి చెందిన రాహుల్ గాంధీ గారు అని చెప్పేస్తే, అదే రాహుల్ గాంధీ బలహీన వర్గాల పక్షాన్ని నిలబడితే బీసీ బిడ్డగా మీరు బలహీన వర్గాలకు అండగా నిలబడలే. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని 100% ఈ బలహీన వర్గాల వైపు నిలబడాలని చెప్పేసి అటు కోర్టును తట్టి మరి అనేక మంది నిపుణులతో చర్చించి, బీసీ సంఘాలతో చర్చించి, సైంటిఫిక్ మెథడ్లో ఇవాళ చేసినటువంటి ఏదైతే బలహీన వర్గాల జనాభా నిష్పత్తిని కూడా వాళ్ళ కేంద్రం ముందు ఉంచినాం. అయినా కూడా మాకు అన్యాయం జరిగింది అనేటువంటి భావనలో బలహీన డేటా ప్రకారమే పూర్తి సైజులో పబ్లిషైజ్ చేయలేదని ఒకటి, అంటే ఏ కులాలు ఎంత ఉన్నారు ఏంటి అనేది ఓవరాల్ గా మేము సర్వే చేశాము అని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, తీసుకున్నటువంటి సర్వే బట్టి అభ్యంతరాలు కావచ్చు, వీటికి సంబంధించి ఒక ప్రాసెస్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళలేదు. అందుకంటే ఇప్పుడు జీవోకు ఇటువంటి డెసిషన్ వస్తుంది, ఇటువంటి తీర్పు వస్తుంది అని చెప్పేసి ఈవెన్ అంటే విచారణకు సంబంధించి హైకోర్టులో ఈ కేసు నడుస్తే కన్నా ముందే ఎటువంటిది ముందు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చాలా మంది మాట్లాడినటువంటి క్రమం చూసాం. సో అదే జరిగింది అని అనిపిస్తోంది. లేదండి, మీరు గమనించాలి. డెడికేషన్ కమిషన్ వేసింది కూడా దేనికి మేడం? ఒక సైంటిఫిక్ డాటా రేపు రాబోయే రోజుల్లో కోర్టు ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ప్రభుత్వం యొక్క వాదన సరైన పద్ధతిలో ఉంటే డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది, రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ ప్రభుత్వం నియమించిన తర్వాత అనేక జిల్లాలు తిరిగింది, ఉమ్మడి జిల్లాలుగా అనేక మంది మేధావులని, కుల సంఘాలని, వర్గ సంఘాలని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆ యొక్క రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి అప్పచెప్పింది. మీకు చాలా చోట్ల కోట్లలో మీరు గమనించడం లేదో, బీసీలకు రిజర్వేషన్ పెంచినప్పుడు ఇదే వాదన ముందుకు వస్తుంది. అసలు మీ దగ్గర లెక్కలు ఉన్నాయా అని చెప్పేసి. అసలు కేంద్ర ప్రభుత్వమే ఇంతవరకు చేయలే కదా, కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా కావచ్చు. మొదటిసారి కదా తెలంగాణ యొక్క చరిత్ర లోపట, భారతదేశ చరిత్ర లోపట మొదటిసారిగా చేసి ముందర పెట్టి ఒక సైంటిఫిక్ డాటాని ముందర పెట్టినాం కదా. 125,000 మంది ఎమ్యూనరేటర్లు వచ్చిండ్రు, అనేక మంది 60 రోజులు రాష్ట్రంలో తిరిగిండ్రు, మళ్ళీ వారం రోజులు అవకాశం ఇచ్చిండ్రు, మరో వారం రోజులు అవకాశం ఇచ్చిండ్రు. అన్ని రకాలుగా ఇవాళ దేశానికి ఆదర్శమైనటువంటి ఒక కులగణన ఏదైతే చేసిండ్రో ఇది మాత్రమే సైంటిఫిక్ డాటా, ఇంకెక్కడా లేదు. రెండోది అడుగుతా ఉన్నా, వాళ్ళు రాత్రి ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిండ్రు. వాళ్ళ దగ్గర ఏం ఆధారం ఉంది, ఏం సైంటిఫిక్ డాటా ఉంది, ఈ దేశం లోపల అగ్రకులాలు ఎంతమంది ఉన్నారని వాళ్ళు తెలిసిండ్రా? ఎందుకు ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. కాబట్టి వారు చేసిన దానికి చట్టం, మరి మేం చేసిన దానికి ఇంకొకటి కాదు కదా. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇవాళ మీరు గమనించాలి, దేశంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వర్గీకరణ ఎస్సీ విషయం లోపల రాష్ట్రాలకు అధికారం ఉందంటే వెంటనే చేయగలిగినాం కదా. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయం లోపల 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ఇవాళ వర్గీకరణ చేసి 40 లక్షలు ఉన్నటువంటి మాదిగ వర్గాల యొక్క కన్నీళ్లు తుడిచిన ఒక మహానేతగా ఇవాళ రూపొందుతుందంటే, అదే విధంగా ఇవాళ బీసీలకు కూడా, బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలి, వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇవ్వాలి. అన్నిటికీ మించి నేను ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చి నేను ఈ రాష్ట్ర ప్రజలకు, బలహీన వర్గాలకు నిలబడతానని నిలబడ్డ నాయకుడే మా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ బయట